మాదిగా గౌరవ మందాకృష్ణ మాదిగా నాయకత్వం జై స్వరాజ్య టీవీ గారికి ఎంఆర్పీ తరపున మహాజన సోషలిస్ట్ పార్టీ తరపున ఉద్యమాభివందనాలు తెలుపుతున్నాం. ప్రజా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకుపోయే కాడ స్వరాజ్య టీవీ ముందుండి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తుంది. ఆ స్వరాజ్య టీవీకి ఎంఆర్పీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు గౌరవ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎస్సీల వర్గీకరణ ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్న పార్లమెంట్ అసెంబ్లీలో జరుగుతున్న సమావేశంలోనే ఎస్సీల వర్గీకరణ చట్టం తీసుకొచ్చి అదే క్రమంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మిగతా ఉద్యోగాలన్నీ కూడా వర్గీకరణ తర్వాతనే అమలు చేయాలి, భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజుకు ఎంఆర్పిఎస్ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 4వ రోజు చేరినాయి. ఈ సందర్భంగా 31 డివిజన్లోని దీనదయాళ్ నగర్ మాదిగలు, ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ ఆ యొక్క డివిజన్ కమిటీ మరి మన యాకన్న గారు, వెంకటయ్య గారు మన అదే క్రమంలో వీళ్ళంతా పాల్గొన జరిగింది. ముఖ్యంగా ఈరోజు మేము ఈ యొక్క వేదిక నుండి డిమాండ్ చేసేది ఏంటంటే ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్న సమావేశంలోనే ఎస్సీల వర్గీకరణకు బిల్లు చట్టం తీసుకొచ్చి వెంటనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు అన్నీ కూడా నిలిపివేసి వర్గీకరణ తర్వాతనే ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము రిలే నిరాదీక్షలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారంగా ఆయన తీర్పు ఇచ్చిన 2 గంటల్లోనే అర్ధ గంటలోనే అసెంబ్లీలో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే వర్గీకరణ చేస్తాం, గతంలో వచ్చిన ఉద్యోగాల నోటిఫికేషన్లో కూడా ఎస్సీల వర్గీకరణ చేసి అమలు చేస్తాం, అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఎస్సీల వర్గీకరణ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తానని, అవసరం ఆర్డినెన్స్ ప్రకారం తీసుకొచ్చి చేస్తానని చెప్పి ఈరోజు మాదిగలకు ఉద్యోగాలు రాకుండా మొండి చేయి చూపించి మాదిగల పొట్ట కొట్టడం జరిగింది, మోసం చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ మందకృష్ణ మాదిగ గారు మరి ఎస్సీల వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్కడ కమిషన్ వేసింది, కమిషన్ రిపోర్ట్ కూడా ఈరోజు ఇచ్చిర్రు, నిన్న ఇవ్వడం జరిగింది. ఆ యొక్క రిపోర్ట్ ప్రకారంగా 2000 సంవత్సరంలోనే ఆయన ముఖ్యమంత్రి అప్పుడున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలలో ఖచ్చితంగా నేషనలైజేషన్ రిజర్వేషన్ చట్టం 4 ప్రకారంగా అన్ని శాఖలలో చేయాలని చెప్పేసి 2000 సంవత్సరంలో జీవో 4 తీయడం జరిగింది. ఆ జీవో ప్రకారం కూడా తెలంగాణలో కూడా వర్గీకరణ ప్రకారం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కానీ ముఖ్యమంత్రి మొన్న నేను వర్గీకరణ చేస్తే నాకు మాదిగలంతా నిరాజనాలు పలుకుతారు, నాకు పాలాభిషేకాలు చేస్తారు, నన్ను గౌరవిస్తారు అనుకున్నాడు. కానీ ఎక్కడ కూడా మాదిగలు గౌరవ మందకృష్ణ మాదిగ గారు మరి ఏదైతే ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి 9% మాదిగలకు, 5% మాలలకు, ఏదైతే 1% ఇతర కులాలకు ఉపకులాలకు ఇచ్చిరో అది తప్పుల తడక. దాని మీద ఎవరి జనాభా ప్రతిపాదికనే వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మళ్ళొక దఫ ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏం చెప్పారంటే మాదిగలము 32 లక్షలు ఉన్నాం, 32 లక్షలు ఉన్న మాదిగలకు 9% ఇచ్చాయి. మాదిగా గౌరవ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, గౌరవ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణ వెంటనే, ప్రస్తుతం జరుగుతున్న
అసెంబ్లీ సమావేశాల వర్గీకరణ వెంటనే, ఎస్టీల వర్గీకరణ వెంటనే, అసెంబ్లీలో ఎస్టీల వర్గీకరణ వెంటనే, ఎస్టీల వర్గీకరణ వెంటనే, గౌరవ మందాకృష్ణ మాది గారి నాయకత్వం, గౌరవ మందాకృష్ణ మాది గారి నాయకత్వం, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, సాధిస్తాం సాధిస్తాం, సాధించాం, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం, సాధిస్తాం.